ప్రియమైన వారలారా, మీరు ధన్యులు, ధన్యురాళ్ళు. భాగ్యవంతుడు, భాగ్యవంతురాలంటే ఏంటో తెలుసా? వేదములో చెప్పబడి ఉన్నది. ధన్యులు, ధన్యుల వాక్యము, యేసు చెప్పిన కొన్ని ధన్యుల వాక్యములు ఉన్నవి. మీరు ధన్యులు అని చెబితే అర్థమేంటంటే బ్లెస్సెడ్, ఆశీర్వదించబడిన వారు అని అర్థము. మిమ్మలను చూచి నేను చెప్పుచున్నాను, మీరు ఆశీర్వదించబడిన వారు. ఎలా చెబుతున్నారు అని అడిగితే, దేవుని వాక్యము వినువారు ధన్యులు కదా, దేవుని వలన ఆశీర్వదించబడిన వారు కదా. ప్రతిదినము మీతో మాట్లాడుచున్నారు, మీ ప్రార్థన వినుచున్నారు, జవాబు ఇచ్చుచున్నారు. కనుక దేవునికి సమీపముగా మీరు ఆయనతో నడుస్తున్నారు. దీనికంటే గొప్ప ఆశీర్వాదమేమున్నది? మీరు ఆశీర్వదించబడినవారు. మీరే అలా చెబుతున్నారు, నా జీవితంలో ఒక ఆశీర్వాదం కూడా లేదు, నేను ప్రార్థించి చూస్తున్నాను, ప్రతిదినం పోరాటంగానే ఉన్నది అని అనుకుంటున్నారా? మీరు ఆశీర్వాదంగా ఉండాలి అంటే ఒక కార్యమును మీరు చెయ్యాలట. వేదవాక్యము ఏం చెబుతున్నదో తెలుసా? 84వ కీర్తన 5వ వచనములో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 2 కార్యములను దేవుడు ఎదురు చూస్తున్నారు. ఒకటి, ప్రభువునందు మనము బలమునొందిన వారిగా ఉండాలి. రెండవది, హృదయంలో మంచి మార్గము కలిగిన వారుగా ఉండాలి. ప్రభువునందు బలము కలిగి ఉండాలి. అనేకులు మనుషుల బలమును నమ్మి ఉంటారు, ధన బలమును నమ్మి ఉంటారు, పదవి బలమును నమ్మి ఉంటారు. నాకాయన తెలుసు, ఈయన తెలుసు, వారిని చూడొచ్చు, వీరిని చూడొచ్చు. ఈ పరిస్థితులను చూసి వాటి మీద నమ్మకముంచి ఆ బలమును నమ్ముట లేదు. ప్రభువే నా నమ్మకము, ఆయనే నా బలము, ఆయనే నాకు అన్నీ అని ఆయన ఆనుకొనుట వారే ఆశీర్వదించబడినవారు. రెండవది, హృదయములో మంచి మార్గము కలిగినవారు. నీ హృదయము ఎలా ఉన్నది? హృదయము ఎలా ఉందో చూడండి. అది అన్నిటికంటే మోసమైందని బైబిల్ చెబుతున్నది. అది ఘోర వ్యాధి గలది. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. మంచిగా అలవాటు పడతారు, స్నేహితులుగా ఉంటారు, మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ ఇచ్చేదనని మోసం చేసిపోతారు. ఎంతో స్నేహితులని నమ్మిన వారిని మోసగించిపోతున్నామన్న గ్రహింపు ఉండదు. అలాంటి వ్యక్తులను చూశారా? అదేమనగా హృదయం మోసకరమైనది. డబ్బులు చూసిన వెంటనే ఒక మాదిరి మారుతుంది, పదవి వచ్చిన వెంటనే ఒక విధంగా మారుతుంది. ఈ హృదయం మోసకరమైనది. అయితే మనము మన హృదయము మంచి మార్గంలో నడవాలి. మీ హృదయం ఎలా ఉన్నది యోచించి చూడండి. హృదయంలో ఈర్ష, అతిశయము, కోపంతో రగిలిపోవుట, వైరాగ్యము, మోసము, ఏమార్చుట, ఇవన్నీ హృదయంలో ఉన్నవారిని దేవుడెలా ఆశీర్వదించగలరు? అలా అయితే చూడండి, హృదయము లోపల ఒక కల్లాకపటము లేని పరిస్థితిగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి, అందరి మీద ప్రేమ కలిగి ఉండాలి, ఎవరి మీద ఈర్ష్య పడకూడదు, ఎవరిని వంచకూడదు, ఎవరిని మోసగించకూడదు. ఈ దొంగతనము, మోసగించుట ఉండకూడదు. నమ్మకముగా ఉండాలి, కఠినముగా శ్రమపడాలి. ఈ విధంగా హృదయం మంచి మార్గంలో ఉంటే ప్రభు ఆశీర్వదించగలరు. మోసగించు వారిని, దొంగని, అబద్ధాలాడు వారిని ప్రభు ఎలా ఆశీర్వదించగలరు? కనుక మనం ఎలా ఉండాలో యోచించి చూడండి. నా హృదయమును ఎలా కాపాడుకోవాలి, మంచి మార్గంలో హృదయము నడవాలి అన్న దానిలో జాగ్రత్త కలిగి ఉండాలి. అది ఎలా మంచి మార్గమును ఎరుగుట. అందుకే వేదవాక్యము మనం నడవవలసిన మార్గమును ఇది తెలుపుతుంది. ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఏమి చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, అన్నీ వేదములో ఉన్నవి. ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఉద్యోగమైతే ఉద్యోగంలో ఎలా ఉండాలి, సేవ అయితే సేవ ఎలా చెయ్యాలి, పరిపాలించే అధికారంలో మనం ఎలా నడవాలి, ఒక రక్షణాధికారి అయితే ఎలా ఉండాలని బైబిల్లో ఉన్నది. ప్రభుత్వ అధికారి అయితే ఎలా నడవాలి, రాజకీయవేత్త, దేశమును పరిపాలించేవారు ఎలా ఉండాలి, అన్ని బైబిల్లో ఉన్నవి. వాటిని చదివి తెలుసుకొని ఆ మార్గములో నడిస్తే, మంచి మార్గములో నడిస్తే మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉండెదరు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును. ఇప్పుడు అర్థమైందా? కనుక ఎందుకు ఆశీర్వాదం ఆటంకమవుతున్నది? ఎక్కడో ఆటంకము ఉన్నది, దాన్ని కనిపెట్టి సరిచేయుడి. మీ హృదయమును సరిచేసుకొనుడి. దేవుని చూసి చెప్పండి, దేవా, నేను మిమ్మును నమ్మియున్నాను, మీలో బలమునొందెదను, ఇక ఏ మనుషులను నమ్మను. నా హృదయము మంచి మార్గములను యోచించి నడుచుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించుడి. ఈ దినము ఈ ఆశీర్వాదములు నేను చూడాలి, ఆశ్చర్యము నేను చూడాలి. నాకొక అద్భుతము చేసి నన్ను ఆనందింపజేయుడి. నేను విశ్వసిస్తున్నాను, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.